అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మంటల్లో కాలిపోయిన బస్సు ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ఘటన అయితే జరిగింది. భయంలో ప్రయాణికులు. అసలు ఏం జరిగింది? ఎక్కడ? వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే సంక్రాంతి సమయం. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే గనక ట్రావెల్స్ బస్సులే కాదు, ఏ బస్సులు కూడా ఖాళీ ఉండటం లేదు. ఇటువంటి సమయాల్లో ఇలాంటి ఘటనలు మరింత బెంబేలెత్తిస్తుంటాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఉన్నట్టుండి మంటలొచ్చాయి. ఖమ్మం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఈ బస్సులో సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో సుమారు 80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ డ్రైవర్ అయితే కనుక నిజంగా రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. 10 మంది ప్రాణాలు కాపాడాడు ఆయన. వెంటనే గుర్తించి అప్రమత్తమై బస్సులో ఉన్న కొద్దిపాటి సభ్యులను కూడా దింపేశాడు. కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పుడు అయితే కనుక బస్సు సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశారు. ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ వెంటనే బస్సులో ఉన్న 6 ప్రయాణికులు, అలాగే 4 సిబ్బంది కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు వచ్చేశారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానానికి తరలించారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటల కారణంగా బస్సు అయితే పూర్తిగా దగ్ధమైపోయింది. మనందరికీ తెలుసు, ఏపీలో అక్టోబర్ నెలలోనే కర్నూలు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బైక్ కారణంగా బస్సులో మంటలు చెలరేగి చాలా ఇబ్బంది అయింది. సో ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కుతున్నట్లయితే ఊరికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ ఎక్కడుంది, అది పనిచేస్తుందా లేదా, ఎలా ఓపెన్ చేయాలి అన్నీ కూడా ఒకసారి అయితే కనుక లోపల బస్సులో సిబ్బందిని అయితే అడిగి తెలుసుకోండి. అదేవిధంగా కొన్ని స్లీపర్ బస్సులో గ్లాసు అద్దాల వద్ద అయితే కనుక హ్యామర్స్, సుత్తులు అయితే పెడుతూ ఉన్నారు. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే గ్లాస్ బ్రేక్ చేసి బయటపడడానికి వీలుగా. సో అవన్నీ కూడా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత బస్సు ప్రయాణం అయితే కంటిన్యూ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది.